రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్ధమవుతున్నారు. గతంలో భారత్ జోడో యాత్రతో ఆయన దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం వరకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఆయన పాదయాత్ర చేశారు. 3970 కిలోమీటర్లు 12 రాష్ట్రాల్లో ఆయన పాదయాత్ర కొనసాగింది. ఈసారి భారత్ న్యాయ యాత్ర పేరుతో తూర్పు నుంచి పశ్చిమానికి ఆయన పర్యటించబోతున్నారు. ఈసారి పాదయాత్ర బస్సు యాత్ర రెండు కలిపి ఆయన చేయబోతున్నారు. 6200 కిలోమీటర్ల మేర ఆయన ఈసారి పర్యటించబోతున్నారు. తూర్పు నుంచి పశ్చిమానికి ఆయన పర్యటన ఉంటుంది. ఈసారి ఆయన 14 రాష్ట్రాల్లో పర్యటించబోతున్నారు. 85 జిల్లాలను ఆయన కవర్ చేయబోతున్నారు. మొత్తం 355 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. మణిపూర్ నుంచి ముంబై వరకు ఆయన బస్ యాత్ర పాదయాత్ర రెండు కలిపి చేయబోతున్నారు. 6200 కిలోమీటర్ల దూరంలో మొత్తం 355 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. రాబోయే లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో పాదయాత్ర బస్ యాత్రలు చేస్తున్నారు. సో భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ఇప్పుడు భారత్ న్యాయ యాత్ర చేయబోతున్నారు. జనవరి 14 నుంచి మార్చి 20వ తారీఖు వరకు మొత్తం 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల్లో ఈ పాదయాత్ర కొనసాగుతుందని చెప్తున్నారు. ఒకసారి పాదయాత్రను జనవరి 14వ తారీఖున ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే జెండా ఊపి ప్రారంభిస్తారు. ఆ రోజు మణిపూర్ నుంచి ఎక్కడైతే మణిపూర్లో అల్లర్లు జరిగాయో అక్కడి నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. యాత్రలో కొంత దూరం కొన్ని చోట్ల నడుస్తారు, కొన్ని చోట్ల ఆయన బస్సులో ప్రయాణిస్తారు. సో ఈ యాత్ర గురించి త్వరలో ప్రారంభం కాబోయే కొత్త సంవత్సరం జనవరి 14 నుంచి ప్రారంభం కాబోయే ఈ యాత్ర గురించి కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో విన్న తర్వాత మొత్తం ఈ 14 రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ రాహుల్ యాత్ర ఏ విధంగా కొనసాగుతుందో వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. December 21st, Congress Working Committee unanimously had given an opinion that Rahul Gandhi ji should start a yatra from east to west. Now Rahul Gandhi also agreed to fulfill the wishes of the CWC. All India Congress Committee has decided to hold a Bharat Nyaya Yatra from January 14 to March 20th from Manipur to Mumbai. We had done Rahul Gandhi led a yatra from Kanyakumari to Kashmir, traveling 4,500 kilometers. That was a historic yatra in Indian political history. Now, Rahul Gandhi is doing a yatra with the great experience from the first Bharat Jodo Yatra. Certainly, this yatra is going to interact with the youth of this country, women of this country, or marginalized people and different areas of the people. This yatra will cover a distance of 6,200 kilometers. కొనసాగబోతోంది. ఈసారి తూర్పు నుంచి పశ్చిమానికి ఈ యాత్రలో విభిన్న సంస్కృతులుండే సో 6200 కిలోమీటర్ల యాత్ర తూర్పు నుంచి పశ్చిమానికి. ఈ యాత్రలో మొత్తం 14 రాష్ట్రాలను ఆయన కవర్ చేయబోతున్నారు. 14 రాష్ట్రాల్లో ఈ పర్యటన ఉండబోతుంది. ఈ పర్యటనలో అన్ని వర్గాల ప్రజలను కలుసుకోబోతున్నారు. విభిన్న సంస్కృతులుండే రాష్ట్రాల గుండా ఆయన పర్యటించబోతున్నారు. విభిన్న వర్గాల ప్రజలను కలుసుకోబోతున్నారు. యూత్ని టార్గెట్ చేయబోతున్నారు. మహిళలను ఆయన కలుసుకోబోతున్నారు. పెద్ద ఎత్తున మహిళా సమస్యలను కూడా ఆయన వినబోతున్నట్టుగా చెప్తున్నారు కేసీ వేణుగోపాల్. ఒకసారి మణిపూర్ నుంచి ఎక్కడైతే అల్లర్లు జరిగాయో అల్లర్లు జరిగిన రోజు కూడా జరుగుతూ ఉన్నప్పుడు రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళాలని అనుకుంటే మార్గ మధ్యంలోనే రాహుల్ గాంధీని ఆపేశారు. తర్వాత హెలికాప్టర్ తీసుకొని ఆయన వాయు మార్గంలో కూడా అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. రోడ్డు మార్గంలో ఆయన పర్యటన అప్పుడు ఆపేశారు. ఇప్పుడు ఆయన రోడ్డు మార్గంలో మొత్తం తూర్పు నుంచి పశ్చిమానికి ఆయన వెళ్ళబోతున్నారు. యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంటుందో కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మణిపూర్లో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉంది. మణిపూర్లో అక్కడి నుంచే రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభం కాబోతుంది. సో మనం మణిపూర్లో చూస్తే మొత్తం అక్కడ 2 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. మణిపూర్ నుంచి నాగాలాండ్ వస్తుంది. మణిపూర్ నుంచి పైకి నాగాలాండ్ వచ్చిన తర్వాత నాగాలాండ్ నుంచి అస్సాం వస్తుంది. నాగాలాండ్లో ఒక లోక్సభ నియోజకవర్గం ఉంది. అస్సాంలో ఎక్కువ లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. 14 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి నాగాలాండ్లో. సో నాగాలాండ్ నుంచి అస్సాంలో 14 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి.
అస్సాంలో కూడా బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అస్సాం నుంచి మేఘాలయకు వస్తుంది. మేఘాలయలో 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. మేఘాలయ నుంచి ఆయన యాత్ర పశ్చిమ బెంగాల్కు వస్తుంది. పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ అక్కడ అధికారంలో ఉంది. తృణమూల్ కాంగ్రెస్ కూడా ఇండియాలో కూటమిలో ఆమె భాగస్వాములుగా ఉన్నారు. సో పశ్చిమ బెంగాల్ నుంచి బీహార్కు వస్తుంది. తర్వాత బీహార్లో మనం మొత్తం 40 నియోజకవర్గాలు అక్కడ ఉన్నాయి. పార్లమెంటరీ నియోజకవర్గాలు బీహార్లో మొత్తం 40 ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో మనం చూసినట్లయితే 42 నియోజకవర్గాలు ఉన్నాయి. బీహార్లో నితీష్ ప్రభుత్వం అక్కడ ఉంది. ఆ తర్వాత బీహార్ నుంచి జార్ఖండ్కు వస్తుంది. ఇట్లా జార్ఖండ్కు వచ్చిన తర్వాత జార్ఖండ్ నుంచి ఒడిశాకు వస్తుంది. ఒడిశాలో ప్రస్తుతం నవీన్ పట్నాయక్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్కి వెళ్తుంది. ఛత్తీస్గఢ్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. మొన్నే బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఛత్తీస్గఢ్ నుంచి ఉత్తరప్రదేశ్కి వెళ్తుంది. ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 80 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్కి వస్తుంది. మధ్యప్రదేశ్లో కూడా బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్ నుంచి యాత్ర రాహుల్ గాంధీ యాత్ర రాజస్థాన్లో కూడా బీజేపీనే అధికారంలో ఉంది. రాజస్థాన్కి వస్తుంది. రాజస్థాన్ నుంచి ఆ తర్వాత గుజరాత్కు వస్తుంది. మోదీ ఎలాక గుజరాత్కు వస్తుంది. గుజరాత్ నుంచి మహారాష్ట్రలో ముంబైకి వచ్చి ముంబైలో ఆయన యాత్ర అక్కడితో పూర్తవుతుంది. మహారాష్ట్రలో మనం చూసినట్లయితే 48 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. మహారాష్ట్రలో కూడా ప్రస్తుతం ఎన్డీఏ బీజేపీ సహాయంతో అక్కడ అధికారంలో ఉంది. గతంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడం, తర్వాత రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడం, తర్వాత బీజేపీ సపోర్ట్తో అధికారంలోకి రావడం, శివసేన చీలిపోవడం, ఇవన్నీ కూడా చోటు చేస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే మాత్రం ఎన్డీఏ సపోర్ట్ ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పుకోవాలి. మహారాష్ట్రలో 48 నియోజకవర్గాలు ఉన్నాయి. గుజరాత్లో 26 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్లో కూడా 29 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 80 లోక్సభ నియోజకవర్గాలు. మొత్తం 355 లోక్సభ నియోజకవర్గాలను ఈ యాత్రలో రాహుల్ గాంధీ కవర్ చేయబోతున్నారు. మొత్తం 14 రాష్ట్రాల్లో మొత్తం ఈ యాత్ర ఉంటుంది. 14 రాష్ట్రాల్లోనూ విభిన్న సంస్కృతులున్న జనాలను ఆయన కలవబోతున్నారు. పెద్ద సంఖ్యలో మహిళలను, యూత్ను కలవబోతున్నారు. మనం స్ట్రైట్ లైన్ గీసినట్లయితే ఇట్లా మనం గీయచ్చు. గతంలో ఆయన యాత్ర దక్షిణాది నుంచి మొదలై, తమిళనాడు నుంచి మొదలై కాశ్మీర్ వరకు కొనసాగింది. కన్యాకుమారి నుంచి మొదలై ఇక్కడ కాశ్మీర్ వరకు కూడా ఆయన యాత్ర కొనసాగింది. అప్పుడు మధ్యప్రదేశ్ను కూడా కవర్ చేశారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ కూడా కవర్ చేసుకుంటూ జరిగింది. ఇప్పుడు కూడా ఆయా రాష్ట్రాలు కవర్ చేస్తున్నారు. గతంలో మొత్తం 12 రాష్ట్రాల్లో యాత్ర కొనసాగితే ఇప్పుడు మొత్తం 14 రాష్ట్రాల్లో యాత్ర కొనసాగుతుంది. మొత్తం 85 జిల్లాల్లో యాత్ర కొనసాగుతుంది. భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్కు చాలా విపరీతమైన ఆదరణ పెరిగింది ప్రజల్లో అంటూ కాంగ్రెస్ చెప్తూ వస్తోంది. ఇప్పుడు కూడా ఈ యాత్రతో కూడా అప్పుడు దక్షిణాది నుంచి ఉత్తరాదికి, ఇప్పుడు తూర్పు నుంచి పశ్చిమానికి యాత్ర ద్వారా మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను కవర్ చేసినట్టు అవుతుంది అని చెప్తున్నారు. అయితే ఈసారిలో కొన్ని రాష్ట్రాలను ఇటు మేఘాలయ కావచ్చు, కొన్ని రాష్ట్రాలు మాత్రం 1-2 రాష్ట్రాలను అక్కడ కవర్ చేయలేకపోయినా మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను కూడా కవర్ చేసినట్టుగానే మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మాత్రం మణిపూర్లో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆ తర్వాత రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఇలా మొత్తం 14 రాష్ట్రాల్లో సాగుతుంది. అందులో కొన్ని ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి. సో మొత్తం 355 లోక్సభ నియోజకవర్గాలను టార్గెట్ చేసుకుని విభిన్న సంస్కృతులు కలిగినటువంటి ప్రజలతో, విభిన్న వర్గాల ప్రజలతో ఆయన కలుసుకుంటూ వాళ్ళ సమస్యలు వింటూ గెలిపే లక్ష్యంగా 2024లో జరిగే లోక్సభ ఎలక్షన్స్లో గెలిపే లక్ష్యంగా ఆయన పాదయాత్ర కొనసాగుతుంది. సో మార్చి 20వ తారీఖున, అంటే ఎన్నికలు ఏప్రిల్లో ఉండొచ్చు కాబట్టి మార్చి 20వ తారీఖున ఈ యాత్ర కొనసాగుతుంది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఈ యాత్ర ముగుస్తుంది కాబట్టి ప్రజల్లో విపరీతమైన చర్చ జరుగుతుంది. ప్రజల్లోకి రాహుల్ గాంధీ ఆదరణ మరింత పెరగడానికి, కాంగ్రెస్ పై నమ్మకం మరింత పెరగడానికి ఈ యాత్ర దోహదపడుతుంది. భారత న్యాయ యాత్ర దోహదపడుతుంది అని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సో మనం చూసినట్లయితే గతంలో ఆయన పర్యటిస్తూ ఉన్నప్పుడు
భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ పర్యటిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఈసారి కూడా కొన్ని చోట్ల ఆయన బస్సులో ప్రయాణిస్తారు, అక్కడక్కడ ఆయన నడుచుకుంటూ ప్రయాణించే అవకాశం ఉంది. గతంలో కంటే ఈసారి 6,200 కిలోమీటర్ల దూరాన్ని ఆయన పర్యటించబోతున్నారు. గతంలో ఆయన పాదయాత్ర కాబట్టి కొంచెం తక్కువ కిలోమీటర్లు, 145 రోజులు పట్టింది. కానీ ఈసారి ఇంచుమించు 63-64 రోజులు పట్టేటువంటి అవకాశమే ఉంటుంది. కిలోమీటర్లు మాత్రం, ఎందుకంటే బస్సు యాత్ర కాబట్టి కిలోమీటర్లు, ఎక్కువ కిలోమీటర్లను ఆయన కవర్ చేయబోతున్నారు. తూర్పు నుంచి ఈస్ట్ నుంచి వెస్ట్కి, తూర్పు నుంచి దక్షిణానికి ఆయన యాత్ర కొనసాగబోతోంది. చూద్దాం ఈ యాత్ర ప్రభావం ఏ విధంగా ఉంటుందో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.